చెప్పాలందరూ కూడా హనుమత్ జయంతి మహాపర్వని మహాపుణ్యకాలే సకల దేవత గోవింద పంచముఖ హనుమానికి శ్రీ పంచముఖాంజనేయ స్వామి జయంతి మహాపర్వని మహాపుణ్యకాలే సకల దేవత వర్ధయే నమేనం మహతయే నమేనం విశ్వే విశ్వే మహతయే నమేనం విశ్వే నః జరగండి అయిన వాళ్ళు వెనకాల వస్తారు జరగండి అయిన వాళ్ళు వెనకాల వస్తారు పూజించుకోవడం జరుగుతుంది. ఈరోజు పంతుల గారి ఆధ్వర్యంలో అనేక రకాల పూజలు అనుకున్న తరఫున 500 మంది పైన ప్రతివారం జరుగుతుంది. ఈరోజు దాతలు రానుడు గోవిందరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన తరఫున జరుగుతుంది. అలాగే పంచముఖాంజనేయ స్వామి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రోజు భక్తులు అలాగే ఈ గుడి ఉండి చేసినప్పుడు మాకు అనేక రకాల 5 వారాలు దర్శనం చేసుకున్నాము. మేము కోరుకున్న ఈ అంబేద్కర్ స్వామి ఆ స్వామి మాకు ఎంతో భక్తులు ఉన్నారు అని వాళ్ళు చెప్తూ ఉంటే మాకు ఎంతో ఆనందంగా. అలాగే కమిటీ సభ్యులందరూ కూడా ఈ దేవస్థానం డెవలప్మెంట్కి లభించి స్వశక్తితో క్లీనింగ్ ఏంటి ఇవన్నీ కానీ ప్రతిదీ కూడా ఈ సభ్యులందరూ కూడా ఐక్యమత్యంతో గుడిని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి డెవలప్మెంట్ చేస్తున్నారు. అలాగే మా వెంటైన సుందర దాసుకి ఆయన చేసే గోసమ్మ సుందర దాసుకి ఆయన చేసే సేవలను గుర్తించి ఎమ్మెల్యే గారు హాస్పిటల్ కమిటీ సభ్యులుగా చేశారు. సుందరదాస్కి మా ఆలయ కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఇంకా మీకు మరిన్ని మంచి కార్యక్రమం చేస్తామని మా కమిటీ తరఫున ఏం చేసి ఉన్నటువంటి శ్రీ 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 పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయం నందు ఈ రోజున హనుమత్ జయంతి పురస్కరించుకుని స్వామివారి ఆలయంలో ఉదయం నుంచి పంచామృతాలతో అభిషేకం మరియు నాగవల్లి సహిత సింధూర పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. తరువాత అన్నదాన కార్యక్రమం జరగబడును. కావున భక్తులందరూ ఇచ్చేసి ఈ యొక్క దర్శించుకుని తీర్థ ప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. ఈ యొక్క పంచముఖ ఆంజనేయ మరియు 12 గంటలకు అఖండ అన్నదాన కార్యక్రమం జరగబడును. ఈ రోజున మరి ఉప్పలపాటి ప్రభాకర్ గారి సౌజన్యంతో వారి యొక్క నేతృత్వంలో ఈ యొక్క హనుమత్ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవపేతంగా జరుగుతున్నాయి. కావున భక్తులందరూ విచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. హనుమత్ జయంతి పురస్కరించుకుని స్వామివారి ఆలయంలో అన్న సమారాధన కార్యక్రమానికి ఈ రోజున దాతలు కానూరి భోగేశ్వరరావు గారు, శ్రీమతి అన్నపూర్ణ గారి దంపతులచే వారి యొక్క కుటుంబ సభ్యుల సౌజన్యంతో ఈ యొక్క అన్న సమారాధన కార్యక్రమం జరగబడును. కావున భక్తులందరూ విచ్చేసి ఈ యొక్క అన్న సమారాధనలో పాల్గొని తీర్థ ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. జై శ్రీరామ్. మరియు అన్నదాన కమిటీ వారి సౌజన్యంలో ఈ యొక్క అన్నదాన సమారాధన జరగబడును.